హైదరాబాద్లో మహా న్యూస్ ఛానల్ కార్యాలయంపై దాడి చేసిన దుండగులను వెంటనే అరెస్టు చేయాలని ఆదిలాబాద్ జర్నలిస్ట్ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌక్లో నిరసన తెలిపారు. స్థానిక ప్రెస్ క్లబ్ నుంచి ర్యాలీగా అక్కడికి చేరుకుని దాడులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జర్నలిస్టులు మీడియా కార్యాలయాలపై దాడులు నిత్యకృత్యంగా మారాయని జేఏసీ చైర్మన్ నూకల దేవేందర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి భౌతిక దాడులకు దిగడం హేయమైన చర్యగా అభివర్ణించారు. దాడికి పాల్పడిన నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మరోసారి ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. మహా టీవీ కార్యాలయంపై దాడిని ఆదిలాబాద్ జర్నలిస్ట్ జేఏసీ పూర్తిగా ఖండిస్తుంది. ఇలాంటి పునరావృతం కాకుండా పాలకులు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. నిన్న మహా టీవీ కార్యాలయంపై అమానుషంగా దాడికి పాల్పడ్డ వారిని వెంటనే అరెస్ట్ చేయాలి. ఇలాంటి పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలా భౌతిక దాడులకు దిగడం సమంజసం కాదు. ఏదైనా ఉంటే చట్టపరంగా వెళ్ళాలి. ఇలాంటివి భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూడాలి. మహా టీవీ కార్యాలయంపై కొందరు దుండగులు దాడికి దిగడం ఇంతవరకు సమంజసం కాదు. ఇలాంటి దాడులలో ఆదిలాబాద్ జేఏసీ జర్నలిస్టుల జేఏసీ తీవ్రంగా ఖండిస్తుంది. గతంలో కూడా అనేక దాడులు జరుగుతున్నా కూడా ప్రభుత్వాలు అసలు వీటి మీద దృష్టి సారించడం లేదు. కనీసం ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా ఏమాత్రం చర్యలకు పూనుకోవడం లేదు. ఇది కంటిన్యూషన్ అవుతున్న దాడులు. గతంలో ఒక పత్రిక మీద దాడింది, గతంలో కూడా అనేక దాడులు జరుగుతున్నాయి. తాజాగా నిన్న కూడా మహా టీవీ కార్యాలయంపై కొంత దుండగులు నేరుగా భౌతిక దాడులకు దిగడము, పత్రికా కార్యాలయాన్ని న్యూస్ ఛానల్ కార్యాలయాన్ని ధ్వంసం చేయడం లాంటిది. ఇది ప్రజాస్వామ్యంలో ఏమైనా చర్య. ఇలాంటి వాటిని భవిష్యత్తులో పునరావృతం కాకుండా ప్రభుత్వాలు గట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది. మహా న్యూస్ కార్యాలయం పైన నిన్న జరిగినటువంటి దాడి ఒక దుర్మార్గమైనటువంటి చర్య. ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. పత్రికా మీడియా స్వేచ్ఛను కాలరాయడం తప్ప ఇంకోటి కాదు. ఇది ఎమర్జెన్సీ కాలాన్ని తలపించేలాగా ఆఫీస్ మీదకి వెళ్ళి దాడి చేసి ఆఫీసులో ఉన్నటువంటి ఫర్నిచర్ను, టీవీలను, కంప్యూటర్లను ధ్వంసం చేయడమే కాదు, కార్లను ధ్వంసం చేశారు, సిబ్బంది పైన దాడి చేశారు. ఇది మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి దేశం మనది, ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి రాష్ట్రం మనది. అట్లాంటి ప్రజాస్వామ్యంలో నియంతృత్వ పోకడలు మంచిది కాదు అని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాము. రౌడీయిజం పనికిరాదు. ఈ రోజున మీకేమైనా అభ్యంతరం ఉంటే, వార్తలు ప్రచురించిన దాని మీద ఏమైనా అభ్యంతరం ఉంటే మీరు ఖండన ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఖండన చెప్పొచ్చు. లేదా ప్రజాస్వామ్యంలో మీకేమైనా అభ్యంతరం ఉంటే లీగల్గా ప్రొసీడ్ కావచ్చు. కానీ మీడియా మీద భౌతిక దాడి చేయడం అనేది సరైనటువంటి చర్య కాదు. ఈ చర్యను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకొని దుండగులను కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి